భారత్ కు పాకిస్తాన్ చైనా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. వెంటనే F-35 Su-57 యుద్ధ విమానాల్లో ఏదే ఒకదాన్ని కొనేలా చేస్తున్నాయి. ఈ రెండు యుద్ధ విమానాలు 5th జనరేషన్ కు చెందిన స్టెల్త్ రకానికి చెందినవి. అయితే స్టెల్త్ రకానికి చెందిన 30 J-35 యుద్ధ విమానాలను పాకిస్తాన్ కు ఆగస్టులో అందిస్తామని డ్రాగన్ కంట్రీ తాజాగా ప్రకటించింది. ఈ యుద్ధ విమానాలతో భారత్ రేడార్లను మస్కా కొట్టించి పాక్ దాడి చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ అప్రమత్తమవుతుంది. వెంటనే 5th జనరేషన్ యుద్ధ విమానాలను కొనేందుకు సిద్ధమవుతుంది. అయితే స్టెల్త్ ఫైటర్ జెట్ల విషయంలో భారత్ కు ఉన్న ఆప్షన్లు ఏంటి? భారత్ సొంతంగా తయారు చేస్తున్న 5th జనరేషన్ ఫైటర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? లెట్స్ వాచ్. 5th జనరేషన్ ఫైటర్లను ఢిల్లీ కొనాల్సిందేనా? 2 నెలల్లో స్టెల్త్ ఫైటర్లు పాక్ చేరుతాయా? F-35 Su-57 లో భారత్ ఆప్షన్ ఏది? ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణలను ప్రపంచం చూసింది. ఈ సంఘర్షణల్లో ఓ సైనిక సాంకేతికత మాత్రం హైలైట్ గా నిలుస్తుంది. అదే స్టెల్త్ యుద్ధ విమానం. శత్రువు రేడార్ల కంటికి చిక్కకుండా అవలీలగా వాటికి మస్కా కొట్టి సైలెంట్ గా జారిపోతుంది ఈ స్టెల్త్ ఫైటర్ జెట్. ఇది ఆధునిక యుద్ధాల్లో గేమ్ చేంజర్ గా నిలుస్తుంది. ప్రస్తుతం భారత్ వద్ద శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ వాటికి పూర్తిగా నిజమైన స్టెల్త్ టెక్నాలజీ లేదు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ కు మరో 2 నెలల్లో తొలి బ్యాచ్ స్టెల్త్ జెట్లను డెలివరీ చేస్తామని చైనా ప్రకటించింది. ఇది భారత్ కు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల రేసులో వెనకబడకుండా తన వంతు ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. అయితే ఏమిటి స్టెల్త్ ఫైటర్ జెట్లు? అవి శత్రువుల రేడార్లను ఎలా మస్కా కొట్టిస్తాయి? స్టెల్త్ ఫైటర్ జెట్లు ప్రత్యేకమైన డిజైన్ తో రూపొందించిన యుద్ధ విమానాలు. ఇవి రేడార్లు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు, ఇతర నిఘా వ్యవస్థలకు ఏమాత్రం చిక్కకుండా తప్పించుకొని శత్రువుల గగనతలంలోకి దూసుకెళ్లి దాడి చేస్తాయి. ఈ స్టెల్త్ యుద్ధ విమానాల ఎయిర్ ఫ్రేమ్ రేడార్ శోషక పదార్థాలతో రేడార్ తరంగాలు పరావర్తనం చెందకుండా ఉంటుంది. దీంతో శత్రువుల రేడార్లకు చిక్కకుండా ఆపరేషన్లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక స్టెల్త్ అనే పదం రహస్యమనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే శత్రువుల భూభాగంలోకి చొరబడి ఖచ్చితమైన దాడులు చేసి రేడార్ వ్యవస్థలకు చిక్కకుండా సులువుగా తిరిగి వచ్చేలా స్టెల్త్ యుద్ధ విమానాలు రూపొందించబడ్డాయి. ఈ యుద్ధ విమానాల బాడీని రేడార్ తరంగాల శోషక పదార్థాలతో తయారు చేస్తారు. అంతేకాదు 5th జనరేషన్ ఫైటర్ జెట్లో ప్రతి అంచు కోణీయంగా ఉంటుంది. ఈ లక్షణం కారణంగానే రేడియో తరంగాలు 5th జెన్ ఫైటర్ గుండా ప్రసరించినా అవి పరావర్తనం చెందవు. కోణీయ నిర్మాణం కారణంగా వంపుల మీదుగా రేడియో తరంగాలు ప్రయాణిస్తాయి. అంతే తప్ప పరావర్తనం చెందవన్నమాట. ఇక అంతర్గత ఆయుధ గదులు, ఇన్ఫ్రారెడ్ ఉద్గారాల అదుపు, బాడీపై ప్రత్యేక కోటింగ్ వంటి అంశాల కారణంగా 5th జెన్ యుద్ధ విమానాలను ట్రాక్ చేయడం అంత సులువు కాదు. ఈ లక్షణాల కారణంగానే 5వ తరం యుద్ధ విమానాలు యుద్ధ క్షేత్రంలో ముందు వరుసలో నిలుస్తాయి. ప్రస్తుతం 3 దేశాల వద్ద మాత్రమే స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. 5వ తరం యుద్ధ విమానాల్లో అమెరికా వద్ద ఉన్న F-22 రాప్టర్, F-35 లైట్నింగ్ రెండు టాప్ లో నిలుస్తున్నాయి. చైనా 2017లోనే J-20 విమానంతో 5th జనరేషన్ క్లబ్ లోకి చేరింది. ఆ తర్వాత రెండో స్టెల్త్ విమానం J-35 ను అభివృద్ధి చేసింది. ఇక Su-57 యుద్ధ విమానంతో స్టెల్త్ జాబితాలోకి రష్యా కూడా చేరింది. కానీ Su-57 యుద్ధ విమాన సామర్థ్యాలు పరిమితంగా ఉన్నాయి. 5th జనరేషన్ యుద్ధ విమానాల్లో భారత్ స్థానం ఏంటి? నిజానికి స్టెల్త్ ఫైటర్ జెట్ జాబితాలో భారత్ ఇంకా చేరలేదు. కానీ ఈ రేసులో చేరేందుకు ప్రయాణం వేగంగా సాగుతుంది. 2024లో కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. అంటే 2 ఇంజన్లతో కూడిన 5th జనరేషన్ ఫైటర్ జెట్ తయారీకి భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నమాట. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ తయారు చేయనుంది. అయితే AMCAలో స్టెల్త్ టెక్నాలజీ, అంతర్గత ఆయుధ గదులు, అధునాతన డేటా ఫ్యూజన్ సిస్టంలు, మాక్ 2.5 స్పీడ్ వేగంతో సూపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా 5th జనరేషన్ యుద్ధ విమానాన్ని రూపొందిస్తున్నారు. మొదటి ప్రోటోటైప్ 2027 నాటికి సిద్ధం కానుంది. ఆ తర్వాత 2034 నాటికి భారత వైమానిక దళానికి అందే అవకాశం ఉంది. అంటే స్టెల్త్ ఫైటర్ జెట్ ను భారత్ అందుకోవాలంటే సుమారు 10 ఏళ్ల పాటు ఎదురు చూడాలన్నమాట. కానీ భారత్ కు అంత సమయం లేదు.
ఎందుకంటే పొరుగున ఉండే ఉగ్రదేశం పాకిస్తాన్ ఇప్పటికే స్టెల్త్ యుద్ధ విమానాలను టేకాఫ్ చేసేందుకు సిద్ధమైంది. 40 J-35 5th జనరేషన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు చైనాతో పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 2025 ఆగస్టులో 30 J-35 జెట్లను డెలివరీ చేస్తున్నట్టుగా తాజాగా బీజింగ్ ప్రకటించింది. J-35 యుద్ధ విమానాలను చైనాకు చెందిన షెన్యాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ తయారు చేస్తుంది. ఇవి అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానంతో పోటీ పడేలా రూపొందించబడ్డాయి. ఈ యుద్ధ విమానాలు అందితే పాకిస్తాన్ వైమానిక దళం మరింత స్ట్రాంగ్ అవుతుంది. J-35 యుద్ధ విమానంలో రేడార్ను మస్కా కొట్టించే ఎయిర్ ఫ్రేమ్, సూపర్ సోనిక సామర్థ్యం, అంతర్గత ఆయుధ నిల్వలు వంటి నెక్స్ట్ జనరేషన్ వసతులు ఉన్నాయి. ఇక చైనాకు చెందిన 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ J-20తో పోలిస్తే J-35లో పెద్దగా మార్పేమీ లేదు. కానీ పాకిస్తాన్ వైమానిక యుద్ధ సామర్థ్యాలను ఇది గణనీయంగా పెంచుతోంది. 5th జనరేషన్ యుద్ధ విమానాలను నడిపేందుకు పాకిస్తానీ పైలట్లు ఇప్పటికే చైనాలో శిక్షణ పొందుతున్నారు. ఇక పాకిస్తాన్ అక్కడితో ఆగడం లేదు. టర్కీకి చెందిన స్టెల్త్ యుద్ధ విమానం TF-X-Khan ను కూడా ఇస్లామాబాద్ పరిశీలిస్తుంది. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్కు దీర్ఘకాలిక వైమానిక ఆశయాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు పాక్ భారత్ వైమానిక శక్తిలో సమతుల్యతను కొనసాగించాయి. రెండు దేశాల వద్ద నైపుణ్యం కలిగిన పైలట్లు, సామర్థ్యం కలిగిన 4వ తరం జెట్లు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లోకి స్టెల్త్ ఫైటర్లను ప్రవేశపెట్టనుంది. ఇది భారత్కు ఇబ్బందికరమైన విషయం. దాడులు, రక్షణ కార్యకలాపాల్లో పాకిస్తాన్కు ఆధిక్యాన్ని స్టెల్త్ టెక్నాలజీ అందిస్తుంది. వీటితో భారత్పై దాడికి దిగితే మన దేశం రేడార్లు గుర్తించే అవకాశమే లేదు. ఇక J-35 ఒప్పందంతో పాకిస్తాన్ వైమానిక దళం బలోపేతం అవ్వడమే కాదు, చైనాపై ఆ దేశం ఆధారపడడాన్ని కూడా పెంచుతుంది. ఈ రెండు దేశాలకు కౌంటర్ వేయడానికి భారత్కు ఉన్న ఆప్షన్లు ఏంటి? సొంత స్టెల్త్ యుద్ధ విమానం రావడానికి కనీసం 10 ఏళ్లు పడుతుంది. కానీ పాకిస్తాన్ మాత్రం మరో 2 నెలల్లో 5th జనరేషన్ యుద్ధ విమానాలను అందుకుంటుంది. ఈ నేపథ్యంలో భారత్కు ఉన్న ఒకే ఒక ఆప్షన్ 5th జనరేషన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడమే. చైనా నుంచి భారత్ 5th జనరేషన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడదు. ఇక ఢిల్లీకి ఉన్న 2 ఆప్షన్లు అమెరికా నుంచి F-35, రష్యా నుంచి S-57 యుద్ధ విమానాలే. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి 13న వైట్ హౌస్లో ట్రంప్తో మోడీ సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది నుంచి భారత్కు అమెరికా రక్షణ విక్రయాలను పెంచుతామని ట్రంప్ చెప్పాడు. అందులో భాగంగా F-35 ఫైటర్ జెట్లను భారత్కు విక్రయిస్తున్నట్లు ప్రకటించాడు. నిజానికి ట్రంప్ ప్రకటన పెను సంచలనాన్ని సృష్టించింది. ఎందుకంటే F-35 ఫైటర్ జెట్లను అమెరికా మిత్రదేశాలకు తప్ప ఇతరులకు విక్రయించదు. అంతెందుకు, నాటో సభ్యదేశం టర్కీకే F-35 ఫైటర్ జెట్లను ఇవ్వడానికి వాషింగ్టన్ నిరాకరించింది. అలాంటిది భారత్కు ఇస్తామని ట్రంప్ చెప్పడం సంచలన ఆఫర్ అని చెప్పవచ్చు. అయితే భారత సన్నిహిత మిత్రదేశం రష్యా కూడా ఆఫర్ చేస్తుంది. Su-57 యుద్ధ విమానంతో పాటు సాంకేతిక బదిలీకి సిద్ధమని మాస్కో ఆఫర్ ఇస్తుంది. కొన్ని భారత్లో తయారు చేయడానికి కూడా సై అంటుంది. ఇప్పుడు ఈ 2 ఆప్షన్లలో దేన్ని ఎంచుకోవాలో తెలియక భారత్ డైలమాలో పడింది. 5th జనరేషన్ ఫైటర్ జెట్లను భారత్ అర్జెంటుగా కొనాల్సిన పరిస్థితిని చైనా, పాకిస్తాన్ కల్పిస్తున్నాయి. అయితే తాజాగా బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన F-35 యుద్ధ విమానం తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వారం రోజులు గడిచినా F-35 రన్వే పైనే నిలబడి ఉంది. ఈ యుద్ధ విమానంలో హైడ్రాలిక్ సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో F-35 యుద్ధ విమానాన్ని ఇక్కడి నుంచి తరలించే అవకాశం లేదు. దాన్ని కార్గోలో తీసుకెళ్లడం మినహా మరో ఆప్షన్ లేదు. అయితే F-35 యుద్ధ విమానాలను కొనాలా వద్దా అన్నది ఢిల్లీ డిసైడ్ చేసుకోవడానికి ఛాన్స్ లభించింది. F-35కు సమస్య వస్తే కష్టాలు తప్పవని బ్రిటిష్ జెట్ నిరూపించింది. ఇక భారత్ ముందున్న ఆప్షన్లు రష్యాకు చెందిన Su-57 కొనడమే.